హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రిని కేసు వెనక్కి తీసుకోమని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ప్రెజర్ చేస్తూ ఉంటారు కదా. నిన్ను నమ్ముకుంటే ఇప్పుడు పెళ్లి కాక ముందు అటాక్ జరిగింది, రేపు పెళ్ళయ్యాక నా కొడుకు ప్రాణం పోతే ఎవరు గ్యారంటీ ఇస్తారు? కాబట్టి నువ్వు కేసు వెనక్కి తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందమ్మా దాత్రి, లేకపోతే జరగదు అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ స్ట్రాంగ్గా చెప్తారు. పాపం దాత్రికి ఏం చెయ్యాలో అర్థం కాదు, ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది. ఏంటే అందరూ చెప్తున్నా నీ పంతం నీదేనా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు పోయాక కూడా నీ మనసు శాంతించదా అని అంటుంది నిషి. అవును, కేసు వెనక్కి తీసుకోవడమే కరెక్ట్ అని అంటారు రేఖ. ఇంకా పాపం కౌశికి ఎందుకు ఎందుకు తనందరూ అలా ఇబ్బంది పెడుతున్నారు? దాత్రి నేను మాట్లాడతాను అని అంటారు. లేదు వదినా, నేను కేసు వెనక్కి తీసుకుంటాను అని అంటుంది ధాత్రి. ఒక్కసారిగా పాపం అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు. కేదార్, ధాత్రి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు అని అంటారు. లేదు కేదార్, ఇప్పుడు సిరి పెళ్లి జరగాలంటే నా ముందు ఉన్న ఒకే ఒక్క దారి ఇదే, కాబట్టి నేనేమీ చేయలేను కేదార్. హలో అని సాధు నాయక్కి కాల్ చేస్తుంది. ఇంకా సాధు నాయక్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో జగదాత్రి, ఏంటమ్మా అని అంటారు సాధు నాయక్. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను మా అమ్మ చావుకి కారణం మీనన్ అండ్ మినిస్టర్స్ అని చెప్పాను కదా, ఆ కేసుని ఇప్పుడు నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను సార్ అని అంటుంది పాపం. ఇంకా జగదాత్రి ఒక్కసారిగా సాధు నాయక్ కూడా షాక్ అయిపోతారు. సరేమ్మా జగదాత్రి, నీ ఇష్టం, నువ్వు కేసు వెనక్కి తీసుకుంటే నేను వాళ్ళని విడుదల చేసేస్తాను అని అంటారు. సార్, వాళ్ళని వదిలేయండి సార్, నేను కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్తుంది జగదాత్రి. పాపం ఇంకా అందరూ సంతోషంగా ఉంటారనమాట. ఈ నిషిక వాళ్ళు పాపం కేదార్, కౌశికి, సుధాకర్ వీళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఓకేనా? మా దాత్రి కేసు వెనక్కి తీసుకుంది, ఇప్పుడు మీ కళ్ళు చెలబడ్డాయా? అమ్మా, ఇప్పటికైనా పెళ్లి జరిపించండి అమ్మా అని అంటారు. ఇంకా వెంటనే పాపం జగదాత్రి కన్నీళ్ళు తుడుచుకుంటూ, అత్తయ్య గారు మీరు చెప్పినట్టే చేశాను, పెళ్లి జరిపించండి అంటుంది. ఇంకా అలా సిరి అండ్ పవన్ల పెళ్లి పాపం అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. జగదాత్రి మాత్రం ఒకే ఆలోచనలో ఉంటుంది. అదంతా చూస్తున్న కౌశికి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. సక్సెస్ఫుల్గా పెళ్లి జరిగిపోతుంది. ఇంకా అలా అప్పగింతల టైంలో, అత్తయ్య గారు మా చెల్లెల్ని చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా పెంచుకున్నాం, తను అడిగింది ఇస్తూ వచ్చాం, తను మీ అబ్బాయిని కోరుకుంది, తను చాలా మంచిది, తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని పాపం అప్పగింతలు చెప్తూ ఉంటుంది దాత్రి. ఇంకా చాలా సిరి జగదాత్రిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్క అక్క నాకు చాలా బాధగా ఉందక్క అని చెప్పి పాపం హక్ చేసుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేమీ ఏడవాల్సిన అవసరం లేదు అని పాపం జగదాత్రి ఓదారుస్తూ ఉంటుంది. నా వల్ల పెద్దమ్మ చావుకి కారణమైన వాళ్ళు బయటకి వచ్చేసారు కదా వదిన, అక్క నాకు చాలా బాధగా ఉందక్క అని అంటుంది పాపం సిరి. ఏది ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, అయినా మాకు జేడీ అనే ధైర్యం ఉంది, జేడీ ఆ కేసుని వదిలిపెట్టదు, నువ్వేమీ బాధపడద్దు, అసలు ఈ విషయాలేవి నువ్వు మనసులో పెట్టుకోవద్దు, ఆ సంగతి నేను కేదార్ చూసుకుంటాం, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఇంకా అలా సిరిని పవన్ని పాపం పెళ్లి చేసి అప్పగింతలు ఇచ్చేసి పంపించేస్తుంది దాత్రి. ఇదంతా చూస్తూ నిషి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఏంటసలు నేను చేద్దామనుకున్న పెళ్ళి దీని చేతుల మీద అయిపోయింది, ఇప్పుడేమో ఇలా అన్ని విషయాల్లో ఇదే చేస్తుంది. ఏదైతే ఏంటి, అయినా కేసు వెనక్కి తీసుకుంది కదా, ఒక చోటు గెలిచినా ఇంకొక చోటది ఓడిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు నిషిక. కేదార్ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. దాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది. కేదార్, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. దాత్రి, నాకు నచ్చలేదు దాత్రి, నువ్వు కేసు వెనక్కి తీసుకోవడం నాకు నిజంగా నచ్చలేదు అని అంటారు పాపం. కేదార్, ఏంటి కేదార్, ఇంకా నీకు నా గురించి అర్థం కాలేదా? కేసు వెనక్కి తీసుకుంది దాత్రి మాత్రమే, కానీ తర్వాత జరిగేది ఎవరి గురించో నీకు తెలుసు కదా అని ఇంక చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతారు. జగదాత్రి వదిలిపెట్టినా జేడీ కేసుని వదిలిపెట్టదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే లోపలికి వెళ్ళేలా నేను చేస్తాను. ఇప్పుడు మనం వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరాలి, పద వెళ్దామని చెప్పి ఇద్దరు ఇంకా జేడీ కేడీ గెటప్స్లో పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు.
ఇది ఇలా ఉండగా మీనన్ చాలా హ్యాపీగా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. ఎస్, నేనే గెలిచాను, జేడీపై నేనే గెలిచాను. జేడీ ఎప్పుడు పెళ్లిని ఆపుతాను ఆపనివ్వను అని అంటుంది. నేను ఆపుతాను అన్నాను, కేసు వెనక్కి తీసుకుంటుందని నేను చెప్పా, తీసుకోనివ్వనని ఆ జేడీ నాతో ఛాలెంజ్ చేసింది. కానీ ఇప్పుడు కేసు ఆ దాత్రి వెనక్కి తీసుకుంది. ఎవరిని ఏం చెయ్యాలో అది అందరికీ నాకు బాగా తెలుసు కదా. అందుకే ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దెబ్బ కొట్టా. ఫ్యామిలీకి లొంగిపోయే మనుషుల్ని పట్టుకొని జేడీ నాపై చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఇప్పుడు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా తనైతే అప్పుడే కరెక్ట్గా మినిస్టర్కి ఫోన్ చేస్తాడు మీనన్. హలో మినిస్టర్ సాబ్ అని అంటారు. మీనన్ అని అంటారు మినిస్టర్. సార్, మీరు చెప్పినట్టే నేను బయటికి తీసుకువచ్చేశాను, కాబట్టి ఇప్పుడు మీరు ఏం చెప్తే అది, నేనేం చెప్తే అది మీరు చేయాలి అని అంటాడు మీనన్. చూడు మీనన్, నీ వల్లే నేను బయటికి వస్తున్నాను. అలాంటప్పుడు నువ్వు ఏం అడిగినా ఇస్తాను. అయినా బయటికి వచ్చాక మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా మీనన్ అని అంటాడు మినిస్టర్. ఖచ్చితంగా సార్, మీకోసం బయటే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మీనన్. అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ తరపు మనుషులు పోలీస్ సెల్లో నుండి బయటికి వస్తూ ఉంటారు. సాధు నాయక్ ముందు కూర్చొని, చూసారా సాధు గారు, మీరు ఎప్పుడు ఏమనుకున్నా జరిగేది ఇదేనని మాకు బాగా తెలుసు. మాలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకోకుండా ఉంటేనే మీకు ఎప్పటికైనా మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకీ నన్ను అరెస్ట్ చేసిన ఆ జేడీ ఎక్కడా అని అడుగుతారు మినిస్టర్. ఇంకా జగదాత్రి జేడీ అలా మినిస్టర్ ముందుకి వచ్చి నించుంటుంది. ఏంటి జేడీ, చాలా ప్రగల్భాలు పలికావు. ఈ కేసుని కోర్టు వరకు తీసుకువెళ్ళి నాకు శిక్ష పడేలా చేస్తానని చెప్పావు. మరి ఏమైంది నీ పౌరుషం, ఏమైంది నీ రాజస్సు, ఏమైందంతా? ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? పాపం జేడీ సైలెంట్గా ఉంటుంది. ఇప్పటికైనా నాలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకోకుండా ఉండాలని నేర్చుకో జేడీ. ఎప్పుడైనా అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాను. మాకు సెక్యూరిటీ సర్వీస్ ఇస్తూ ఎప్పుడు మేము చెప్పిందే వింటూ ఉండాలి, అర్థమైందా అని మినిస్టర్ ఇంకలా బయటికి కరెక్ట్గా అడుగు పెట్టే లోపు ఆగండి అని ఒక సౌండ్ వినపడుతుంది. ఒక్కసారిగా మినిస్టర్ దగ్గరికి కానిస్టేబుల్స్ అందరూ వచ్చేస్తారు. ఇంకా అలా జగదాత్రి చాలా పవర్ఫుల్గా జేడీ చూస్తూ ఉంటుంది. ఏయ్, ఇప్పుడే కదా కేసు మీద బయటకు వెళ్తున్నాం, ఎందుకు మళ్ళీ మమ్మల్ని ఆపుతున్నారు అని అడుగుతారు మినిస్టర్. మీపై జగదాత్రి గారు పెట్టిన కేసు వెనక్కి తీసుకున్నారు, కానీ మీపై ఇంకొక కేసు ఫైల్ అయింది అని అంటుంది జేడీ. ఒక్కసారిగా మినిస్టర్ షాక్ అయిపోతారు. ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు మినిస్టర్. అవును మినిస్టర్ గారు, ఒకసారి ఈ ఎఫ్ఐఆర్ చూడండి అని కేదార్ చూపిస్తాడు. ఇంకలా తన్నైతే ల్యాండ్ కబ్జా కేసులో ఒక కంప్లైంట్ వస్తుంది. డైరెక్ట్గా మినిస్టరే డబ్బులు తీసుకుంటూ దొరికిపోయినట్లు క్లియర్గా ఆ ఎఫ్ఐఆర్లో ఉంటుంది. ఈలోపు ఇంకొక ఫ్యాక్స్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూసేసరికి ఇల్లీగల్గా అన్ని విషయాలు, వెపన్స్ కానీ ఇల్లీగల్గా కొన్ని విషయాలు కానీ చేస్తూ ఈ మినిస్టర్ దొరికిపోయారు, ఈ మినిస్టర్ హ్యాండ్ అందులో ఉంది అని చెప్పి ఇంకొక ఫ్యాక్స్ వస్తుంది. అలా ఒక 10-12 కంప్లైంట్లు వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా మినిస్టర్ జేడీ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి మినిస్టర్ గారు, షాక్ అయ్యారా? మైండ్ బ్లాక్ అయిందా? మీరు కేవలం జగదాత్రి కేసుపై మాత్రమే మిమ్మల్ని అరెస్ట్ చేయగలమేమో, లేకపోతే మీరు ఇంకా ఏ తప్పు చెయ్యలేదేమో అని అనుకుంటున్నారనుకుంటా. కానీ ఎప్పుడైతే మీపై మాకు డౌట్ వచ్చిందో అప్పటి నుండి మీపై ఫోకస్ చేస్తూనే ఉన్నాం, మఫ్టీలో ఉండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నీ మా వాళ్ళు పెట్టిన కంప్లైంట్సే. వీటి నుండి మీరు బయటికి రాలేరు. మీరు చేసిన స్కామ్లు కానీ, మీరు చేసిన ఇల్లీగల్ పనులు కానీ అన్నీ పాయింట్ టు పాయింట్ మాకు బాగా తెలుసు. సాధు నాయక్ అవన్నీ చూస్తారు కంప్లైంట్స్ని. ఈ కంప్లైంట్స్ అన్నిటికీ డైరెక్ట్గా మీరే సాక్ష్యాలుగా దొరికిపోయారు. కాబట్టి కానిస్టేబుల్స్, మినిస్టర్ గారిని ఏ సెల్ నుండి బయటికి తీశారో ఆ సెల్లోనే మర్యాదగా కూర్చోబెట్టండి అని అంటారు సాధు. ఏయ్, కావాలని నాతో ఆడుకుంటున్నారు కదా, చెప్తా, మీ పని చెప్తా అని వేలు చూపించేసరికి ఆ వేలుని గట్టిగా పట్టుకుంటుంది జేడీ. ఏంటి, ఎవరి మీద పడితే వాళ్ళపై వేలు చూపిస్తున్నారు? మీ పదవి కేవలం 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది, కానీ పోలీస్ యూనిఫామ్ అనేది మా ప్రాణాలు పోయేంత వరకు మా ఒంటిపై ఉంటాయి. మీ చేతిలో అధికారం ఉండొచ్చు, కానీ మా చేతిలో న్యాయం ఉంటుంది.
ఇంకొకసారి అన్యాయంగా ఎవరి ప్రాణాలైనా తీయాలనుకుంటే మీకు జరిగే శాస్తి గురించే ఇప్పుడు నేను చెప్తున్నాను. మినిస్టర్ గారిని సగౌరవంగా లోపలికి తీసుకువెళ్ళండి అని ఇంకా మళ్ళీ జైల్లోకి పంపిస్తారు మినిస్టర్ని. ఒక్కసారిగా ఇంకా రమ్య అయితే క్లాప్స్ కొడుతూ, మేడం నిజంగా మీ ప్లాన్ మేడం, సూపర్ మేడం అని సెల్యూట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఇలానే చెయ్యాలి రమ్య. అన్యాయం గెలుస్తూ ఉంటే న్యాయం వైపే మనం నించొని న్యాయాన్ని గెలిపించాలి, అంతేకాని చేతులు కట్టుకొని కూర్చోకూడదు. ఇదే మా అమ్మ నాకు చెప్పింది అని జేడీ అంటుంది. మీరు నిజంగా సూపర్ మేడం అని ఇంకా పాపం హ్యాపీగా సాధు నాయక్ కూడా అప్రిషియేట్ చేస్తాడు జేడీని. సూపర్ జేడీ, వాళ్ళు విడుదలయ్యి వెళ్లే లోపే ఇంకా చాలా కంప్లైంట్స్ వాళ్ళపై ఇచ్చి మంచి పని చేశావు. ఇంకా ఎస్ఐ కావ్య గారి కేసుని నువ్వు వెనక్కి తీసుకోవడమే బాధగా ఉంది. మళ్ళీ ఆ కేసుని ఫైల్ చేస్తావా అని అడుగుతారు సాధు నాయక్. లేదు సార్, కొద్ది రోజులు మినిస్టర్ గారు లోపలే ఉండాలి, వేరే కేసు పనిపై మేము వెళ్ళాలి. కానీ ఈలోపు ఆ మీనన్కి మా కుటుంబం జోలికి వచ్చాడు కాబట్టి, ఒక ఫ్యామిలీ జోలికి వస్తే జేడీ ఏం చేస్తుంది అనేది వాడికి తెలిసేలా చెయ్యాలి. చేస్తాం సార్. కాబట్టి మా అమ్మ కేసు, ఎస్ఐ కావ్య గారి కేసుని కొద్ది రోజులు పాజ్ ఇవ్వాలి అని చెప్తారు జేడీ. ఓకే జేడీ, గో హెడ్, ఇట్స్ యువర్ విష్ అని చెప్పి ఇంకా హ్యాపీగా సాధు నాయక్ ఇద్దరిని పంపించేస్తారు. కేడీ అండ్ జేడీ ఇద్దరు బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మయ్యా జేడీ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆ మీనన్ గాడికి తెలిస్తే అని అంటారు. తెలియడం ఏంటి కేడీ, ఇప్పుడు మనమే వెళ్ళి ఆ విషయాన్ని చెప్దాం రా అని కారులో ఇద్దరు ఇంకా మీనన్ దగ్గరికి అయితే వెళ్తారు. మీనన్ మాత్రం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మీనన్ దగ్గరికి జేడీ కేడీ వెళ్తారు. ఏయ్ జేడీ లూజర్, రేయ్ అందరూ అనండ్రా, లూజర్ లూజర్ అనండ్రా. ఏంటి ఓడిపోయినందుకు బాధపడుతున్నావా? పర్లేదులే, ఇంకా సేపట్లో మినిస్టర్ గారు నా దగ్గరికి వచ్చేస్తారు. ఆయన వచ్చిన వెంటనే నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టిచ్చేస్తా, అప్పుడు సంతోషంగా ఉంటుంది అని అంటాడు మీనన్. కరెక్ట్గా అప్పుడే మీనన్ పక్కనున్న రౌడీ దేవాకి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి, అవునా సార్, మనం అనుకున్నంత రివర్స్ అయిపోయిందన్నా, మినిస్టర్ గారు ఇంకొక కేసులో లోపలికి వెళ్ళారు అని చెప్తారు. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఏంటి మీనన్ అనిప్పుడు లూజర్ లూజర్, ఏంటి మాట పడిపోయిందా? ఈ జేడీ అంటే ఏమనుకుంటున్నావు? అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడూ కిందే ఉంటారని ఇప్పటికైనా అర్థమైందా? చూడు మీనన్, నేను ఈ కేసుని కాసేపు పక్కన పెట్టచ్చు, కానీ నిన్ను, ఆ మినిస్టర్ని, వాళ్ళకు సంబంధించిన మనుషులెవ్వరినీ ఈ జేడీ వదిలిపెట్టదు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మీనన్. ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకో. నీపై మాకు లీగల్గా ఒక్క కేసు కూడా లేదు, కానీ చేస్తా. నేను అనుకుంటే ఏదైనా చేస్తా. చూస్తూ ఉండు, రేపు మేము నీ ఇంటికి కూడా వచ్చి నిన్ను అరెస్ట్ చేయొచ్చేమో, సరేనా? ఇప్పటికైతే జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి జేడీ వెళ్ళిపోతుంది. మీనన్ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి, మళ్ళీ మినిస్టర్ గారు లోపలికి వెళ్ళారా? ఇప్పుడు ఏం చేయాలి అని గట్టిగా అరుస్తూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు మీనన్. ఇది ఇలా ఉండగా మేఘన కేదార్ దగ్గరికి వస్తుంది. ఏంటి కేడీ, ఇప్పుడు అంతా హ్యాపీసే కదా? ఆ మీనన్కి మీరు కరెక్ట్గానే చేశారు. అవును, మీ బేబీ ఎలా ఉంది అని అడుగుతారు. తన బానే ఉంది చెప్పాను కదా అని పాపం కేదార్ చాలా కవర్ చేస్తూ ఉంటాడు. చూడు కేదార్, ఒక్కటి మాత్రం నిజం, నాకెందుకో నువ్వు ఏదో విషయం నా దగ్గర దాచిపెడుతున్నావు అనిపిస్తుంది. చూడు కేడీ, నాకు నిజం చెప్పు, అసలు నువ్వు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాను కదా అని అంటుంది మేఘన. మేఘన, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట కేదార్. అప్పుడే కరెక్ట్గా కేడీ చెయ్యి పట్టుకుంటుంది మేఘన. ఇంకా జేడీ ఇదంతా దూరం నుండి చూస్తూ ఇంకా వెంటనే జేడీ అయితే తన దగ్గరికి వస్తుంది. మేఘన, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. జేడీ, ఇది నీకు సంబంధం లేని విషయం, అయినా నువ్వెందుకు మధ్యలో వస్తావో నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నువ్వు తన గురించి అబద్ధం చెప్పించినప్పుడే నాకు అర్థమైపోయింది, తను రానప్పుడే నాకు అర్థమైపోయింది. ఎందుకు కేడీ, ఎందుకు నాకింత అన్యాయం చేస్తున్నావు? నాలో నీకేం నచ్చలేదో చెప్పు, నేను మార్చుకుంటాను, ఖచ్చితంగా మార్చుకుంటాను. నువ్వు నాకు కావాలి కేడీ, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను బాగా చూసుకుంటాను
ఐ లవ్ యూ కేదార్ అని పాపం చెప్తూ ఉంటుంది మేఘన. స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు కేదార్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వెంటనే జేడి అండ్ కేదార్, వద్దు, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనసులో ఒక అమ్మాయికి చోటిచ్చిన తర్వాత నీ నుండి ఇలాంటి మాటలు నేను వినలేకపోతున్నాను అని అంటారు కేదార్. కేదార్ ఇప్పుడు ఇదంతా అని జేడి పాపం కవర్ చేస్తూ ఉంటుంది. వద్దు జేడి, తనకి తెలియాలి, నిజం తెలియాలి, అప్పుడే మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటారు. ఏ నిజం? నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతున్నావు చెప్పు, ఏ నిజాన్ని దాచి పెడుతున్నావు అని గట్టిగా అడిగేసరికి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తాడు కేదార్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట మేఘన. ఏయ్, తెలుసు ప్రేమిస్తున్నానంటే నేను నమ్మట్లేదని, నేను నిన్ను విడదీయాలని చూస్తున్నానని, పెళ్ళైపోయిందని చెప్తున్నావు కదా. కేడి, జోక్ చేయొద్దు ప్లీజ్, నాది అసలే చాలా సెన్సిటివ్ మైండ్ అని అంటుంది మేఘన. లేదు, నా భార్య ఇక్కడే ఉంది, నా పక్కనే ఉంది అని అంటాడు కేదార్. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మేఘన. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు ఎవరు అని చుట్టూ చూసేసరికి జేడీనే నా భార్య, నేను తాళి కట్టిన భార్య. ఈ విషయాన్ని మేము కావాలనే ఇన్ని రోజులు అందరి దగ్గర దాచిపెట్టాం. ఇప్పుడు కూడా చెప్పాలి అనుకోలేదు, కానీ నువ్వే ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నావు కాబట్టి, నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు కాబట్టే నీ ముందు ఈ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. మేఘన ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కేదార్. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది పాపం. అలా ఇంకా మేఘన, జగదాత్రి వెంటనే మేఘన దగ్గరికి వచ్చి, మేఘన ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను కానీ అని అంటారు. వద్దు, నాకేమి చెప్పొద్దు, అర్థమైంది, బాగా అర్థమైంది. ఇన్ని రోజులు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు, తప్పంతా నాదే. ఇన్ని రోజులు మీరిద్దరూ పక్క పక్కనే కనబడుతున్నా నాకెప్పుడు డౌట్ రాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది మీరిద్దరూ భార్యాభర్తలని. జేడి, ఒక్కటి మాత్రం నిజం, నువ్వు చాలా చాలా లక్కీ. ఎందుకంటే నీకు కేదార్ లాంటి మంచి సపోర్టివ్ హస్బెండ్ దొరికాడు. ఇంక నేను ఎప్పటికీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేఘన. ఇంకా మేఘనకి నిజం తెలిసిపోయిందని పాపం అలా చూస్తూ ఉంటుంది జేడి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.